హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టల్ వార్డెన్కు సంబంధించి మరియు అదేవిధంగా 2 దశాబ్దాల తర్వాత మనకు డైట్ లెక్చరర్లకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుందో కూడా మన జాబ్ క్యాలెండర్ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవి మంచి ఉద్యోగాలు, లేక వస్తున్నటువంటి ఉద్యోగాలు. హాస్టల్ వార్డన్ అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, 2 కూడా ఒకటే. అదే డైట్ లెక్చరర్స్ అంటే మీకు తెలియంది కాదు. అన్ని డైట్లలో లెక్చరర్స్ చాలా ఖాళీగా ఉండడం వల్ల నేరుగా గెస్టెడ్ పోస్టు, వైట్ కాలర్ జాబు, పెద్ద పిల్లలకు చదువు చెప్పే అవకాశం మరియు ఎంఈడి ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం. చాలామంది అనుకుంటారు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయని. కాదు, మనిషికి ఒక పోస్ట్ అయితే వేయలేని పరిస్థితి. ఎందుకంటే మీకు తెలుసు, రాను పోస్టుల సంఖ్య తగ్గుతుంది, పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంకా మొదలు పెట్టని వారు ఎలాగో మీరు అప్లై చేస్తారు, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అప్లై చేస్తారు. అప్లై చేస్తే అభ్యర్థిగా మిగిలిపోతావు, కానీ సీరియస్గా తీసుకొని చదివితే విజేతగా నిలుస్తావు. చాలామంది లాస్ట్ మూమెంట్లో చదవడానికి ఇష్టపడతారు. అది ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ అయినా సరే లాస్ట్ మూమెంట్లో, ఏది కూడా లాస్ట్ మూమెంట్లో కనుక అప్లై చేయడానికి చదవడానికి అప్పుడు ఆసక్తి పుడుతుంది. నేను కూడా చదవాలి కాబట్టి, మిగతా వాళ్ళు చదువుతున్నారు కాబట్టి నేను ఎందుకు చదవకూడదు కాబట్టి ఇలాంటి పోస్టులు, మరి ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పోస్టులకు చాలా పోటీ ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు. మరి సిలబస్ చూస్తే మనకు కొండంతా ఉంది, మరి సమయం చూస్తే పిడికెడంతా ఉంది, పోటీ చూస్తే పర్వతం అంతా ఉంది, కానీ హోదా చూస్తే అద్భుతంగా ఉంది. కాబట్టి మీకు తెలుసు, ఆల్రెడీ మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి డైట్ సీనియర్ లెక్చరర్స్ 46, తర్వాత ఇక్కడ చూస్తే డైట్ లెక్చరర్స్ 104, ఎస్సీఆర్టీ లెక్చరర్స్ 10. ఇవన్నీ కూడా మనకు జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి అంశాలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 దశాబ్దాల తర్వాత వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడే అలర్ట్ కావాలి. ఎందుకంటే దీంట్లో మీకు తెలుసు, ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఆల్రెడీ హాస్టల్ వార్డన్లో ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటుంది. డిప్టీ డిఓ కూడా ఈ మధ్యలో జరిగింది, దాంట్లో కూడా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంది. అంటే ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ చదివితే అటు డిఎస్సికి, ఇటు హాస్టల్ వార్డన్కి, ఇటు డిప్టీ డిఓకు, ఇలా నెట్ సెట్ కూడా ఉపయోగపడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మన గత నోటిఫికేషన్లో హెచ్డబ్ల్యూకు 150 మార్కులు ఇవ్వడం జరిగింది, పూర్తిగా హెచ్డబ్ల్యూ. అదే డిప్టీ డిఓకు 300 మార్కులు, అది కేవలం ఎడ్యుకేషన్. దాంట్లో సైకాలజీ ఉంటుంది, మళ్ళీ ఫిలాసఫీ ఉంటుంది, టీచర్లకైతే టెట్కు ఉపయోగపడుతుంది, అదేవిధంగా డిఎస్సి రాసే వారికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ పరీక్షలో జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ కూడా గ్రూప్ 2కు ఉపయోగపడుతుంది, డిప్టీ డిఓకు ఉపయోగపడుతుంది, డైట్ లెక్చరర్కు ఉపయోగపడుతుంది, అదేవిధంగా హెచ్డబ్ల్యూకు ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా సమయం మీరు వెచ్చించాల్సి ఉంటుంది. అందరికంటే ముందుగా అలర్ట్ కావాల్సి ఉంటుంది. చివరి మూమెంట్లో నోటిఫికేషన్ పడ్డాక, ఏజ్ డిసైడ్ అయ్యాక, అర్హత ఉండి, వయసు ఉండి, ఓపిక ఉండి, కోరిక ఉండి కూడా మీరు చదవకపోతే చదువుదాంలే అనుకుంటున్నారు. అదేదో ముందుగానే అప్పుడు పోస్ట్ పోన్ కావాలంటారు ఎగ్జామ్ మూమెంట్లో. ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్ట్ పోన్ చేయదు. ఎందుకు చేయదంటే ప్రతి నెల మిగతా నోటిఫికేషన్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పరీక్ష నోటిఫికేషన్ అయినా సరే మీకు తెలుసు 100% 45 రోజుల సమయమే ఇస్తారు. పక్కాగా పక్కడబందీగా ప్రణాళికతో మనకి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. మాట తప్పడానికి లేదు, వెనక్కి పోవడానికి లేదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది ఇక్కడ చూస్తే అక్టోబర్లో దీని యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొత్త సంవత్సరంలో మీరు ప్రభుత్వ డైట్ కళాశాలలో ఉంటారు. మరి కొత్త సంవత్సరంలో ఉండాలంటే ప్రస్తుతంలో మనం బాగా చదివి ఉండాలి. ఎందుకంటే కంటెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది, మెథడ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీ యొక్క పీజీ సబ్జెక్టు, తర్వాత డిగ్రీలో ఉన్న సబ్జెక్టు, బీఈడీలో ఉన్న కాంబినేషన్ ప్రకారం ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ సబ్జెక్టు అన్నిట్లో ఉంటుంది. కాబట్టి మిత్రులారా, లేక అవకాశం వచ్చింది. 2 దశాబ్దాల తర్వాత వచ్చింది. మరి అదేవిధంగా మీరు పుస్తకంలో పేజీ కాదు, పుస్తకానికి కవర్ పేజీ అవుతారు. దశాబ్దాల తర్వాత లేక వస్తున్న నోటిఫికేషన్. కాబట్టి ఈ పోస్ట్ అద్భుతమైంది. వైట్ కాలర్ జాబ్, పర్యవేక్షణ సంబంధించి ఉంటుంది, ఇన్ సర్వీస్ ఉంటుంది. దాంట్లో మీకు తెలుసు పోస్టుల సంఖ్య, ఇన్ సర్వీస్ టీచర్, ఇన్ సర్వీస్ లెక్చరర్స్, ప్రీ సర్వీసు, తర్వాత డిఆర్యు,
డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్, ట్రైనింగ్ విభాగము, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విభాగము, మరియు స్కూళ్ళు మనకు ఎడ్యుకేషన్ టెక్నాలజీతో పాటుగా మెటీరియల్ తయారు చేయడం, కరికులం డెవలప్మెంటు, మరియు పర్యవేక్షణ, ఫీల్డ్ ఆఫీసర్స్, ఇలా రకరకాల పోస్టులు. దాంట్లో ఆర్ట్ ఎడ్యుకేషన్ పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు, సబ్జెక్ట్ వైజ్గా పోస్టులు, ఉర్దూ మీడియం పోస్టులు, ఇలా కాంబినేషన్లో ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసు కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. మరి అదేవిధంగా మీకు తెలుసు ఈ యొక్క హెచ్డబ్ల్యూకి సంబంధించి హాస్టల్ వార్డెన్ అన్నా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నా ఒకటే. సోషల్ వెల్ఫేర్ 93. సోషల్ వెల్ఫేర్ అనగానే కేవలం సోషల్ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ వాళ్ళకేమో, ఏజెన్సీ వాళ్ళకేమో అలాంటి పొరపాటు వద్దు. మరి ట్రైబల్ వెల్ఫేర్ అంటే 48 పోస్టులు ఉన్నాయి. బీసీ వెల్ఫేర్లో 100 ఉన్నాయి. చాలామంది గత నోటిఫికేషన్ చూసి కేవలం మహిళలకు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి అనుకున్నారు. అప్పుడు ఉన్నది ఒక పోస్టే కాబట్టి అది మహిళ కేటాయించబడింది రోస్టర్లో. ఆ విధంగా మీరు గమనించాలి. ఎందుకంటే తెలంగాణలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది, అందరికీ అవకాశం ఉంటుంది. బీఈడీ చేసిన ప్రతి ఒక్కరికి టెట్తో సంబంధం లేదు కాబట్టి ఈ ఎగ్జామ్స్ అవుతే డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది, తర్వాత డైట్కి కూడా ఉపయోగపడుతుంది, డిప్యూటీ డిఓకి ఉపయోగపడుతుంది. ఫైనల్గా సబ్జెక్ట్ ఎక్కడైనా ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా నాశనం కాదు. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఏదో ఒక దగ్గర మనకు నాలెడ్జ్ను సంపాదించి పెట్టి డబ్బును సంపాదించి పెడుతుంది. కాబట్టి ఈ యొక్క పోటీ పరీక్షల్లో మనం ఎక్కువ అందరికంటే ముందంజలో ఉండాలంటే ముందుగా ప్రారంభించాలి, ముందుగా కంప్లీట్ చేయాలి. లేటుగా ప్రారంభించి ముందుగా మనము ప్రిపరేషన్ కొనసాగించలేము, కంప్లీట్ చేయలేము, రివిజన్ చేయలేము, పరీక్షలు రాయలేము. కాబట్టి ఇప్పటికే చాలామంది అలర్ట్ అయ్యారు. విజేత యొక్క మొదటి లక్షణం మొదటగా ఉండడం. మరి ఇక్కడ ఏఎస్డబ్ల్యూ అంటే అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇక్కడ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్. మరి వీటికి సంబంధించి గతంలో ఈ గ్రూప్ 2లో ఉన్న ఈ పోస్టు 11/6/1. ఒకవేళ కనుక ఇదే సిలబస్ ఉంటే ఇంకా చాలా అదృష్టం. కాబట్టి మంచి జాబ్. హాస్టల్ వెల్ఫేర్ పేరులోనే ఆఫీసర్ ఉంది, ఆఫీసర్ అనేటువంటిది ఉంది, మంచి వేతన స్కేలు ఉంది, పిల్లలకు సేవ చేసే అవకాశం ఉంది, నిరుపేద పిల్లలకు పర్యవేక్షణ, చదివించే అవకాశం, ఆలన పాలన. కాబట్టి 241 ఉన్నాయి. నాకు వస్తుందో రాదో, నేను ఇప్పుడు ప్రారంభిస్తే నేను చదవగలను అంటే ఎప్పుడు ప్రారంభించినా సరే మీరు చదవగలరు. కానీ రోజులు గడిచే కొద్దీ సమయం పెంచాలి. మనం 3 రోజులు తినకుండా ఒక్కరోజే అన్నం మొత్తం తింటే వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చదివినంతా వృధా ఫ్లో అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట పెట్టండి, సీరియస్గా మొదలు పెట్టండి, ప్రణాళికతో మొదలు పెట్టండి. అందరికంటే ముందు ఉండాలంటే ముందు ప్రారంభించాలి, ముందు మేల్కొనాలి. మేల్కోకపోతే మనం కోల్పోతాం, కోలుకోలేము. మరొక విషయం మీకు తెలుసు, మనం ఇట్టే చర్చల్లో ఉంటే కొట్టుకుపోతాం. కానీ చర్చలు లేకుండా పుస్తకాలతో కుస్తీ పడితే ఉద్యోగాలు పట్టుకుపోతాం. కాబట్టి గత విజేతలందరూ కూడా చేసింది ఇదే. ఇది ఆగస్టులో నోటిఫికేషన్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఆగస్టుకు సంబంధించి ఈ నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి టైం అనేటువంటిది ఇక్కడ ఇవ్వరు. 80% కూడా టైం అనేటువంటిది ఇవ్వరు. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఫ్యూచర్ కరెన్సీ. టైం వస్తే టైం ఉండదు. ఆ విషయాన్ని మీరు బాగా గమనించాలి. మరొక విషయం మీకు తెలుసు, ఇది మన యాప్లో హెచ్డబ్ల్యూఓ డైట్ లెక్చర్కి సంబంధించి చాలామంది అడుగుతున్న మళ్ళీ ఫూలిష్ ప్రశ్న, సార్ ఒక మెటీరియల్ ఇవ్వండి అని. ఎలా ఇవ్వగలం చూడండి ఒకసారి. ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంటే ఏదో ఒకటి ఇంత తక్కువ సమయంలో ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిన సమయంలో మనము పుస్తకాలు రాస్తే రామాయణం, మాట్లాడితే మహాభారతం అన్నట్టుగా కాదు. అందుకనే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ రెఫరెన్స్ పుస్తకాలను కూడా మనం ఉచితంగా పెట్టడం జరిగింది మన యాప్లో. అన్ని పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని ఒక దగ్గర చేర్చి PDF ఇస్తున్నాం. 1200 టెస్టులు పెట్టాం. ఇంగ్లీష్లో ఇస్తున్నాం, తెలుగులో మెటీరియల్ ఇస్తున్నాం. తెలుగులో క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకా మీరు అలర్ట్ కావాలనే ఉద్దేశంతో 1200 టెస్టులు పెట్టాం. మళ్ళీ రివిజన్ షెడ్యూల్ పెట్టాం. అంటే అందరికంటే ముందుండాలనే ఉద్దేశంతో మీరు ఎప్పుడన్నా రాయొచ్చు, ఎన్నిసార్లనే రాయొచ్చు. కానీ ప్రతిరోజు 5:30కి ఎగ్జామ్ పెడుతున్నాం, 9:30కి విజేతలను ప్రకటిస్తున్నాం. పోటీ ఉంటే మన యాప్లోనే ఉంటుంది. కాబట్టి మెటీరియల్ ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా చదువుకోండి, లేదా రాసుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే రివిజన్ చేసే వీలుగా అద్భుతమైన క్లాసులు ఉంటాయి. 150 మార్కులు మాకు వదిలేయండి సార్. మరి జనరల్ స్టడీస్ పరిస్థితి ఏమిటి అంటే అన్నీ వింటూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది. వినడం కాదు, ఫైనల్గా ఎంత విన్నా మీరు చదువుకోవాల్సిందే, చివరిగా రివిజన్ చేయాల్సిందే, ఎగ్జామ్స్ రాయాల్సిందే. కాబట్టి టైంను కూడా దృష్టి పెట్టుకోండి. మరి జనరల్ స్టడీకి సంబంధించి కూడా పుస్తకాల లిస్టు పెట్టడం జరిగింది. ప్రామాణిక పుస్తకాలు, అకాడమీ పుస్తకాలు, విజేతలు
సూచించిన పుస్తకాలు, సక్సెస్ అయిన పుస్తకాలు మన యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. గత నోటిఫికేషన్ పెట్టడం జరిగింది ఉచితంగా. అదేవిధంగా మరి గత ప్రశ్నాపత్రాలు పెట్టడం జరిగింది. క్లాసులు విన్న తర్వాత ఆ ప్రశ్నాపత్రాలను కూడా మీరు చేయండి. కాబట్టి సిలబస్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. కాబట్టి మనకు డిప్యూటీఓలో ఉన్నటువంటి ఒక పేపర్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది హెచ్డబ్ల్యూఓలో. కాబట్టి సిలబస్ ఉంది, చదవడానికి అవకాశం ఉంది, మెటీరియల్ ఇస్తున్నాము, ప్రింటౌట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. రెడీమేడ్ పుస్తకాలు, ఇన్స్టెంట్ పుస్తకాలు వద్దు. సో దీనికి సంబంధించి మన దగ్గర కలర్ఫుల్ క్విక్ రివిజన్ మైండ్ మ్యాపింగ్ మెటీరియల్ కూడా ఇస్తున్నాం. 16,000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాం. మరి ఈ విధంగా చూడండి, అందరూ షెడ్యూల్ కూడా ఇస్తున్నాం. ఏ విధంగా అంటే ప్రతిరోజు మీరు కనుక తీసుకుంటే ఉదయం 5:30కు సాయంత్రం టెస్టులు రిజల్ట్ ఇస్తున్నాం. రిజల్ట్ ఇస్తుందే కొంత మోటివేషన్ ఉంటుంది. కాబట్టి డే 1 5th ఎప్పుడన్నా మీరు రాసుకోవచ్చు, కానీ ముందు రాసినోడు ముందు వరుసలో ఉంటాడు, రివిజన్ చేస్తాడు. ప్రామాణిక బిట్స్, టఫ్ బిట్స్, వీడు పోటీ పెరిగింది, ప్రశ్నల కఠినత్వం కూడా పెరిగింది, ఆలోచించే స్వభావం కూడా మారాలి. అనాలిసిస్ ప్రశ్నలు, అప్లికేషన్ ప్రశ్నల కాలం చెల్లింది, ప్రశ్నల పరిమాణం పెరిగింది. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనం సాధించగలం. ఇలా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి షెడ్యూల్ పూర్తవుతుంది దయచేసి 14వ తారీఖున 100 మార్కులతో. కాబట్టి ఇంకా సెకండ్ షెడ్యూల్ అయినా సరే ఉపయోగించుకోండి. కనీసం షెడ్యూల్లో ఉంటే, షెడ్యూల్ ప్రకారం పోతే, టైం టేబుల్ ప్రకారం పోతే మనం సక్సెస్ కావాలి. టైం టేబుల్ అంటే టైంకు టేబుల్ పైన ఉండడం. టైం టేబుల్ వేసుకుంటున్నంత మాత్రం కాదు. అంటే ఒక పక్క ప్రణాళిక. టైం వస్తే టైం ఉండదు, టైం లేదు. చదవాల్సింది చాలా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, చదవాల్సింది కొండంత, సమయం పిడికడంతా, పోటీ పర్వతమంతా, హోదా అద్భుతంగా. కాబట్టి సీరియస్గా తీసుకోండి. మీరు నిజంగా సీరియస్ అభ్యర్థులు అయితే ఇట్లా అవకాశాలు అన్నీ కూడా చేతులారా కోల్పోతుంటే ఖచ్చితంగా మనిషికి ఒక పోస్ట్ అయితే వేయడు. కాబట్టి మిత్రులారా, మరొక ముఖ్య విషయం మీకు తెలుసు, మనం గత విజేతలను సన్మానించుకోవాలనుకుంటున్నాం. మనం గతంలో తెలంగాణలో మన ఉద్యోగాలు సాధించినటువంటి కొంతమంది ప్రతినిధులను సన్మానించాం. కాబట్టి మే 3న మళ్ళీ ఆత్మీయ సన్మాన సభ ఉంటుంది. ఉద్యోగ విజేతలందరినీ కూడా మీకు చూపించబోతున్నాం. మీరు నిజంగా విజేతలై మన యాప్ ద్వారా మీరు లబ్ధి పొంది, మన పుస్తకాల ద్వారా, క్లాసుల ద్వారా లబ్ధి పొందినట్టయితే గూగుల్ ఫామ్ అనేటువంటిది కింద ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా నింపండి. మీకు అద్భుతంగా గౌరవిస్తాం, ఆత్మీయంగా గౌరవిస్తాం, జీవితంలో మంచి గుర్తింపును, గౌరవాన్ని ఇస్తాం. కాబట్టి మన విజేతలందరూ కూడా ఖచ్చితంగా ఫామ్ నింపండి. జీవితాంతం మీకు మా తోడు అండ ఖచ్చితంగా ఉంటుంది. మరొక విషయం, మీరు చాలామంది వేల సంఖ్యలో ఫోన్ చేస్తున్నారు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చాట్ నొక్కి మెసేజ్ దగ్గర మెసేజ్ పెడితే మేమే మీకు అందుబాటులోకి వస్తాం. ఎందుకంటే వేల కాల్స్ మేము అటెండ్ చేయలేకపోవచ్చు. ఏ టైంలో పడితే ఆ టైంలో కొంతమంది చేస్తుంటారు. మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీట్గా ఎలాంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా చక్కగా మెసేజ్ పెట్టండి. మేమే స్పందిస్తాం. 24 hours సర్వీస్ ఉంటుంది. మరియు మన ప్లేస్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. వాట్సాప్ చేయండి, ఫోన్లు వద్దు. మెసేజ్లతోనే సైలెంట్గా వైలెంట్ సృష్టిస్తాం ఖచ్చితంగా. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత ప్రశ్న పత్రాల వివరణ, మీరు గత డిఎస్సి ప్రశ్నల వివరణ చూశారు. ప్రశ్నలన్నీ మన పుస్తకం నుంచి, మన క్లాస్ నుంచి వచ్చాయని చూపించాం. పేజీ నెంబర్తో సహా చూపించాం. కాబట్టి మళ్ళీ టెట్ వస్తుంది, మళ్ళీ ఖచ్చితంగా డిఎస్సి వస్తుంది. డిఎస్సి లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీది గ్రూప్ 2ఆ, హెచ్డబ్ల్యూనా, డైట్ లెక్చరరా, డిఎస్సియా, లక్ష్యాన్ని నిర్దేశించకుండా చౌరాస్తాలో ఉంటే, క్లాస్ రోడ్ దగ్గర ఉంటే, ఎక్కడ పోవాలో తెలియకపోతే మా ఛానల్ ఫాలో కండి. మేము ఖచ్చితంగా మీకు తోడుంటాం. కాబట్టి వెంటనే నిర్ణయం తీసుకోండి మిత్రులారా. అవకాశాలు మళ్ళీ రావు. అవకాశం పక్షి లాంటిది, ఏ కొమ్మ పైన కూర్చోవచ్చు. కాబట్టి ఇక మన క్లాసులు వినండి అద్భుతంగా. మెటీరియల్ ప్రింట్ లేదా రాసుకోవడం లేదా చదువుకోవడం, క్లాసులు, ఎగ్జామ్ మెటీరియల్ మరియు గ్రాండ్ టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, పరీక్షలు కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్.